హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేశానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. సండే అయినా సరే మనకి ఏ పని తగ్గదు కదా. సండే అయినా సరే నాకైతే కొంచెం కూడా రెస్ట్ లేదండి. సండే కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే సండేనే నాకు ఖాళీ దొరుకుతుంది. ఇంట్లో ఏమన్నా చేసుకోవాలన్నా టైలరింగ్ చేస్తానని చెప్పాను కదా, చేస్తూ ఇంకా నేర్పిస్తున్నాను కూడా అండి. అందువల్ల టైలరింగ్ నేర్పించడం వల్ల నాకు ఓన్లీ సండే అయితేనే కుదురుతుంది. అందుకనే ఏమన్నా హౌస్ క్లీన్ పెట్టుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలన్నా సండేనే చేసుకుంటాను. ముందుగా నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరో తెలియదు, అయినా సరే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు పెట్టిన కామెంట్స్కే నాకు చాలా పుషప్గా ఉంది. నిజంగా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నా మాటల్లోనే అర్థమైపోయి ఉండాలి వచ్చిన కొన్ని కామెంట్స్కైనా నేను ఎంత సంతోషపడ్డానో. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాటలు చెప్తూనే ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా చింతపండు పులుపు వేసి వేసాను అనమాట. అంటే ముక్కలు ఉడికినాక చేతులతో అది గెంటితో అనకూడదు కదా, అందుకనేసి కళాయిని అలా తిప్పాను. వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూశాను, షూట్ అయింది కావాలని అనుకున్నాను. ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయినాక చూసుకోలేదు. ఇంకా అయ్యో అనిపించింది. అక్కడ వరకే షూట్ అయిందండి, తర్వాత చూసుకోలేదు నేను. ఇంకా అవుతుంది కావాలి అనుకున్నాను. కర్రీ చేస్తూ పక్కన గిన్నెలు అవన్నీ తోమేసుకున్నాను. ఇక అవన్నీ తోమేసుకుంటున్నాను కానీ చూసుకోలేకపోయాను. ఇంక వంట అదంతా అయిపోగానే, అంటే మా వారికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉందన్నమాట, అందుకనేసి ముందైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాట్లు అవి నానబెట్టానండి. మార్నింగ్ లేవగానే నానబెట్టేసాను. ఇక మ్యాట్లు పిల్లలు లంచ్ బ్యాగ్లో ఉంటాయి కదా అండి. ఇక్కడ స్టూల్ బయటే ఉంటుంది కదా, కొంచెం సబ్బు పట్టేసినట్టుకుంటే స్టూల్ కూడా బ్రష్ పెట్టి కొట్టేశాను. ఇంకా సోప్ బాక్సులు, ఇంకా మనం ఆడవాళ్ళు ఒక పని మొదలుకున్నామంటే ఎండ్ చేయం కదా దాన్ని. ఇంకా అక్కడికక్కడే క్లీన్ చేస్తాం. అక్కడ ఏదో పని చేద్దామని వెళ్తాము, కానీ ఇంకో పని కూడా చేసుకొని వస్తామన్నమాట. ఇంకా అది ఇక్కడ ఎంత రుద్దినా కానీ పోవట్లేదండి. అసలు ఏం వైట్ టైల్స్ ఏమో అసలు ఎంత క్లీన్ చేసినా కానీ పోవన్నమాట. అదిగాక మీకు చూపిస్తాను, చుట్టువైపులా మొత్తం ఖాళీ ప్లేస్ అవుతుందో దుమ్ము ఎక్కువ వచ్చేస్తుందండి. ఎంత నీట్గా ఉంచుదామని చూసినా కానీ దుమ్ము ఎక్కువ వస్తుంది అన్నమాట. అది చూడండి ఎంత ఖాళీగా ఉందో. చెప్పాను కదా అన్నవరం నామాలు అవ్వండి. ఇంకా అసలు చుట్టువైపులు అంతా ఖాళీయేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ బట్టలు అంతా ఆరేయంగానే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలైతే పద్దానికి ఫోన్ అడుగుతున్నారని చెప్పి పిల్లలకి ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చేసాను అనమాట. మా వాడికి బాబుకి లుసిడా రైటింగ్ వచ్చండి, అందుకనేసి వాడు రైటింగ్ బాగుంటుంది అనేసి సక్సెస్ గురించి అంటే రాయించాను. సక్సెస్ అనేది ఉండాలి అనేసి అనిపించింది నాకు. ఫోన్లో చూస్తూ ఉంటే కొటేషన్ అయితే వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాలాంటి కొంచెం బద్ధకస్తురాలకి ఇలాంటివి ఉండాలనేసి అనిపించింది. నేనైతే సక్సెస్ అవ్వననే అనుకుంటున్నానండి. కొన్ని కామెంట్స్ వచ్చినా కానీ అందులోనే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. గోల్ అయితే మర్చిపోలేదు అనుకుంటున్నాను. అండర్స్టాండ్ ద అబ్స్ట్రాకిల్స్. నేను చేసిన ప్రతి పనిలోనూ నాకు అబ్స్ట్రాకిల్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు. యూట్యూబ్ అనేది ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నాకు మా హస్బెండ్ అండి. 8 ఇయర్స్ నా కళ, 8 ఇయర్స్ ఒప్పుకున్నారనమాట. యూట్యూబ్ అనేది ఎంతో ప్యాషన్తో స్టార్ట్ చేశాను.
సో అబ్స్ట్రాకిల్స్ వచ్చినా కానీ నేనైతే డౌన్ అవ్వను అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మా వారు సపోర్టు, నెక్స్ట్ వచ్చేసి నా సబ్స్క్రైబర్ సపోర్టేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు వచ్చిన కొన్ని సబ్స్క్రైబర్స్ అయినా చాలా నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. అసలు చెప్పలేని సంతోషం అది. నా అనుకున్న వాళ్ళే నాకు సపోర్ట్ చేయలేదు, నవ్వారనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటానంటే నవ్వారు. చూద్దాము, సక్సెస్ పెట్టుకున్నాను కదా, సక్సెస్ అవుతానా లేదో తెలియాలి. ఇలాంటి అబ్స్ట్రాకిల్స్ నాకు చాలా వచ్చినాయండి. టైలరింగ్లో కానీ మగ్గం వర్క్ కూడా చేశాను. అంటే అన్నీ ప్యాషన్తో నేర్చుకుంటాను, కానీ ఇలాంటి అబ్స్ట్రాకిల్స్ వల్ల కొంచెం డౌన్ అయిపోతాను అనమాట. సో అలాంటివి ఉండకూడదని నాకు నేనుగా మోటివేట్గా చేసుకుంటానికి పెట్టాను అనమాట. మా బాబుకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పెట్టాను. మా బాబు రైటింగ్ చాలా బాగుంటుందండి, లూసిడా. కాకపోతే వాడికి కొంచెం బుక్స్లు అంటే నీట్గా రాస్తాడు, కానీ ఇలా కొంచెం అంటే వాడికి ఇబ్బంది కదా. ఇంకా అయినా సరే నాకు వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చినట్టుండిద్ది, ఫోన్లు చూస్తున్నారు పద్దానికి అనేసి ఇంకా అందుకే వాడికి ఇచ్చానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే వాడు రాశాడండి. తెలుగు మటుకి నేనే రాసుకుంటాను. ఇంకా తెలుగు అయితే బాబుకి అంత ఇదిగా రాదు కదండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలుగు రావట్లేదు కదా. మన జనరేషన్లో అయితే తెలుగు ఇంగ్లీష్ అన్నీ చదివేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకి తెలుగు చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంకా ముందైతే పెన్సిల్తో రాసుకుంటా, తర్వాత స్కెచ్తో రాశాను. నేను నా వీడియో కొంచెం అన్నా యూజ్ ఉండాలి కదండి. ఖచ్చితంగా మరి మీ అమూల్యమైన టైంని నా కోసం స్పెండ్ చేస్తున్నందుకు ఒక్క మంచి మాట అన్నా ఉండాలి కదా. ఒక మోటివేషన్ మాట చెప్తాను. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ చూస్తారేమో, ఖచ్చితంగా మనీ వేస్ట్ చేసుకోకండి. మనీ ఈజ్ మోస్ట్ వెపన్ మన లైఫ్లో. దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో మనీ ఈజ్ మోస్ట్ వెపన్ అండి మనకి. ఖచ్చితంగా మనీ ఉంటేనే విలువలు. గొప్పలకు పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పువో నరుడా, సత్యం మెరిగిన మసులుకోర మానవుడా. నాకు చాలా బాగా నచ్చింది. అప్పు చేయొద్దండి. చిన్న చిన్న సరదాలకి అప్పులు చేస్తే రేపు పెద్ద బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన దగ్గర మనీ ఉండవు. నాకు చెప్పేవాళ్ళు లేక, న్యూ మ్యారీడ్ అప్పుడు మా ఇద్దరికి ఎవరు చెప్పేవాళ్ళే లేక చాలా అప్పుడు ఎంజాయ్ చేసాము, కానీ ఇప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామండి. ఖచ్చితంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసేదే న్యూ మ్యారీడ్ అప్పుడు. ఆ రాంగ్ స్టెప్ని కరెక్ట్గా వేసుకుంటే చాలా గ్రేట్. మీకు సపోర్ట్ ఉంది, మేము ఖర్చు చేసినా కానీ సపోర్ట్ ఉందంటే ఇట్స్ ఓకే, దానికైతే నేను చెప్పను. సపోర్ట్ లేదు, వెనక ముందు సపోర్ట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు. చిన్న చిన్న వాటికి మనీ సేవ్ చేసుకోండి. మనీ ఈజ్ మోస్ట్ వెపన్ అని చెప్పాను కదా. అప్పులు చేస్తే నిద్ర ఉండదు, ఏమీ ఉండదు, బాధలు తప్పనిచ్చి. చిన్న చిన్న వాటికి అస్సలు అప్పులు చేసుకోవద్దు. అప్పులు చేస్తాం కానీ తీరు. మెయిన్ ఈ క్రెడిట్ కార్డులు అండి. ఈ క్రెడిట్ కార్డులు అనేది యూజ్ అయితేనే, మీకు యూజ్ అనుకుంటేనే, అవసరం అనుకుంటేనే యూజ్ చేయండి. అవసరం లేకుండా షాపింగ్లు కానీ బలాదూర్లుగా వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఈ చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, నాకు చెప్పే అవకాశం ఉన్నందుకు, నేను కొన్ని పడ్డాను కాబట్టి చెప్తున్నానండి. ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. మనీ ఎప్పుడైనా సరే మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఇంట్లో కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు, ఇది యూస్ చేసుకొని ఇచ్చినప్పుడు 1000 రూపీస్ ఇస్తే 800 యూస్ చేసుకొని 200 దాచుకోండి. రేపటి రోజు అవే యూజ్ అవుతాయి. రూపాయి కూడబెడితేనే అవుతాయి కదండి ఏదైనా సరే. రూపాయి అని చిన్న చూపు చూడొద్దు. అప్పులకు మట్టికి పోవద్దు. అప్పులు చేసి ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. అస్సలు బాగా చేసుకోవద్దండి. న్యూలీ మ్యారీడ్ అయినప్పుడు ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏదండి. ఖచ్చితంగా ఆ రాంగ్ స్టెప్ని వేయకుండానే చెప్తాను నేనైతే నా అనుభవంతో. చెప్పేవాళ్ళు లేక కూడా కొంత ఇలా అవుతామన్నమాట. ఒకవేళ
చెప్పేవాళ్ళు ఉంటేనేమో మీరు చెప్పారులే కానీ అన్నట్టు చూస్తామన్నమాట. ఆ టైంకి అలా అనిపిస్తుంది. కానీ కొంత మనీ అనేది సేవ్ చేసుకోండి. ప్రతి చిన్నదానికి అప్పులు చేయొద్దు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టు మా నాన్న పెళ్ళిళ్ళు చేసినందుకు ఇప్పుడు కూడా తీరుస్తూనే ఉన్నాడండి. ఒక తండ్రి కష్టం ఎలా ఉంటుందో కానీ పెళ్ళైతే కానీ తెలియలేదన్నమాట. పెళ్ళి కాకముందు ఎంత ఫ్రీడమో ఎంత ఇదిగా ఉన్నా కానీ పెళ్ళి అయితే కానీ బాధ్యతలు లేవన్నమాట ఏ ఆడపిల్లకైనా కానీ. నేను చెప్పే మాట కొంచెమన్నా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఇంకా టీవీ దగ్గర కూడా క్లీన్ చేశానండి బొమ్మలు అవి. ఏమి ఉండదు, కాకపోతే కొంచెం ఓసిడి ఉందన్నమాట. టైం దొరికితే అలా చేస్తూ ఉంటాను అనమాట, క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆ లీఫ్లు వచ్చేసి ఎప్పుడో మీషోలో బుక్ చేశాను. ఇంకా అవి అక్కడ పెడదామనేసి చూస్తే బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టీవీ దగ్గర కూడా పెట్టాను అనమాట. ఇంక బాగుంది కదా అనేసి ఇంక పెట్టాను. ఇంకా సండే తెలిసిందే కదా, గ్యాస్ అది క్లీన్ చేసేసుకుంటాను మండే పూజ చేసుకోవడానికి అనేసి. ఇంకా గ్యాస్ అది క్లీన్ చేసేస్తున్నాను. మీకు బోరు కొట్టి ఉండొచ్చు రోజు గిన్నెలే కడుక్కుంటుందని. కొడుతుందండి, మీరు కడుక్కుంటేనే మీకు బోరు, మళ్ళీ నేను కడుక్కుంటా చూపిస్తే మీకు ఏం యూజ్ కదా. అందుకనేసి నేను కొన్ని మాటలు అయితే చెప్పాను, ఎక్కువసేపు ఉంచలేదులేండి. క్లీనింగ్ ప్రాసెస్ తీసేసాను. ఇంకా క్లీన్ చేసుకోగానే ముగ్గు అయితే కంపల్సరీ కదా, ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ముగ్గు పెట్టేసి గ్యాస్ స్టవ్ అయితే ఇటు జరిపేసాను అనమాట. మీకు చెప్పిన మాటల్లో ఎంతో కొంత యూజ్ ఉందనుకుంటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి మరి, బాయ్.